भाई साहब अच्छा चाय पिलाओ भाई। ఏమమ్మా అందరు మంచిగున్నారా? అందరికి రేషన్ వస్తున్నదా? కొత్త రేషన్ కార్డు రాలే? పాత రేషన్ కార్డు వాళ్ళకి రేషన్ వస్తున్నదా? ఇంకా 5 ఏళ్ళు ఫ్రీ ఇస్తాడు నరేంద్ర మోడీ. ఇంకా 5 ఏళ్ళు ఫ్రీ. ఆయుష్మాన్ నేను వస్తా, పెన్షన్లకి కొత్త రేషన్ కార్డులకు వస్తా, సబ్జెక్ట్ వస్తా. ఆయుష్మాన్ భారత్ నమోదు చేయించుకున్నారా? మొన్న వికసిత్ భారత్ మోడీ గ్యారంటీ గాడి వచ్చిందా బండి? ఆఫీసర్లందరూ వచ్చిర్రా? నమోదు చేసుకోలేదా మీరు? అయ్యో మీ ఊర్లలోకి వచ్చింది కదమ్మా బండి, మీకు రాలేదా? టౌన్ లో తక్కువ వచ్చిందా? సరే, ఇప్పుడు ఓలోలో అయితే టౌన్ లో నమోదు చేయించుకోలేదు, రేపు ఎలక్షన్ కాగానే నేను చేపిస్తా. ఆయుష్మాన్ భారత్ 7 లక్షల మంది చేయించుకున్నారు మన పార్లమెంట్ లా. మీరు టౌన్ లో ఎవరికైనా లేకపోతే ఆయుష్మాన్ భారత్ లో తప్పకుండా నమోదు చేసుకోండి, లిమిట్ లేదు. ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయా? సిలిండర్ తక్కువకు వస్తున్నదా? ధర తక్కువకు వస్తున్నదా? 350 రూపాయలు తక్కువ. కాకపోతే మళ్ళీ మీ అకౌంట్లకు 350 వాపసు వస్తలేవా? మనకు కాదు, వాళ్ళకి. మరి ఫస్ట్ అలాగే ఫస్ట్ ఉజ్వల కనెక్షన్ ఓళ్ళకు ఉన్నాయమ్మా. ఉజ్వల ఫ్రీ గ్యాస్ సిలిండర్ మీకున్నదా? మీకు గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు వస్తున్నదా? మీకు వాపస్ పైసలు వస్తలేవా? లాస్ట్ ఎప్పుడు వచ్చినాయి? మీరు ఎప్పటిది కనెక్షన్? ఎప్పటిది? ఎప్పుడు? ఎన్ని వద్దులే తీసుకొని? 3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు వస్తలేదన్నా? ఏ అకౌంట్ లో? లింక్ చేసిన అకౌంట్ కరెక్ట్ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నమోదు చేపించిర్రా? కనెక్షన్ లా చేపించిరా? అప్డేటెడ్ ఓలోకి వస్తలేవో. ఈ ఏరియాలు ఇన్ఛార్జ్ ఎవరు? గోపి. ఉజ్వల కనెక్షన్లు ఉండి ఓలోలకి గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ వాపసు వస్తలేదు, వాళ్ళందరూ కేవైసీ డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకుని నాకు తెచ్చి, ఓకే, మొత్తం కేవైసీ డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకుని నాకు తెచ్చి. మొన్న వికసిత్ భారత్ బండి వచ్చినప్పుడు సరే టౌన్ లో జర తక్కువ తిరిగినట్టుంది. ఉజ్వల కనెక్షన్ కావాలంటే మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. ఇంకోటి, కొత్త రేషన్ కార్డులు మీడియా మిత్రులు అందరూ వింటా ఉన్నారు. కొత్త రేషన్ తీసుకోండి. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసుకుని కేంద్రానికి పంపితే అప్పుడు మీకు వస్తాయి. కానీ నమోదు చేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతే కేంద్రంకి వెళ్లి పథకాలు వచ్చుడు కష్టము. రేషన్ కార్డు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, పెన్షన్ నమోదు చేసేది రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేయాలి. ఇక్కడ నుంచి చేసి వాళ్ళు కేంద్రానికి పంపితే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చినాక అని ఈ స్కీమ్లన్నీ ఆయుష్మాన్ భారత్, ఉజ్వల కనెక్షన్ ఇవన్నీ కూడా రేషన్ కార్డు మీద వస్తాయి. ఎమ్మెల్యే కాడికి పొండ్రి వేసిరు కదా, ఓట్లు వేసిరు కదా. 4,000 మీరు అడిగినారా? 4,000 అడిగిర్రా? మీరు అడిగిర్రా? వాళ్ళే ఇస్తాన్నారు కదా. 2,500 మీరు అడిగిర్రా? వాళ్ళే ఇస్తాన్నారు కదా. తులం బంగారం పెడతా అన్నాడు, పెళ్లికి పెడుతున్నాడా? మీరు అడిగినరా? వాళ్ళే కదా. మరి పోన్రి, ఎమ్మెల్యే ఇంటికి పోన్రి. ఎమ్మెల్యేకి ఇల్లు లేదా? ఇల్లు లేదా ఎమ్మెల్యేకి? నిజామాబాద్ లో ఉంటాడు,
అడ్రస్ నేను ఇస్తా, అడ్రస్ ఇయ్యరా. సుదర్శన్ రెడ్డి అంకుల్ అడ్రస్ ఇయ్యండి. సుభాష్ నగర్ రండి. బస్సులు పెట్టాలా? బస్సులు పెట్టాలా? పోనీ ఇంటికి పోండి. ఏ పుకట్లు వచ్చినాయి, అబద్ధం మోసేతికి బెల్లం పెట్టి ఎలక్షన్లు కాగానే మారిపోతారు. ఏ 6 గ్యారెంటీలు ఎటువైనాయి? రైతులున్న రైడా. ఇప్పుడు నేను ఎడపల్లికి పోయిన ఐకేపీ సెంటర్కి వెళ్ళి వస్తున్నా. రైతులందరూ అడిగిన 500 రూపాయలు మీరు బోనస్ అడిగినారంటే ఓడి అడగలే. అంటే అబద్దాలు చెప్తారు, ఓట్లు వేయించుకుంటారు, గాయపడతారు. ఇదే పనా? మళ్ళా పెద్ద మనుషులు, ఒక పెద్ద మనిషి ఏమో ఎలక్షన్ నిలబడతాడు, చెప్పిన వాగ్దానాలు ఒకటి లొట్టపీస్ ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. ఇంకో పెద్ద మనిషి ఎమ్మెల్యే. ఓలలో పోతారు, బస్సు పెట్టమంటారా? పోతారా? పెట్టు బస్సు. ప్రకాశాన పోతారు బస్సు పెట్టి. ఏమయ్యా నీకు గోపి? ఉన్నప్పుడే ఉంటూ ఇవాళ ఉన్నాడు. ఇలా ఆల్మోర్ మీటింగ్ లో కనబడ్డాడు. పోతే అడుగురి, ఇంటికి పోయి అడుగురి. పొద్దునే కూర్చొని ఏడున్నాయని. మరి వేసిరు కదా ఓటు, లేకపోతే కాంగ్రెస్ వాడికి ఎందుకు ఓటు ఇస్తాడు? నరేంద్ర మోడీ నన్ను అబద్ధం మాట్లాడిండా? మీరు అడగకంటే ముందు ఇంకా 5 ఏళ్లు ఫ్రీ రేషన్ ఇస్తా అంటుండు. ఇప్పుడు మీకు ఉజ్వల కనెక్షన్ ఉండి మీకు కాగితాలను అప్పచెప్పి, గోపిక అప్పచెప్పిండ్రి, మొత్తం అందరికి సబ్సిడీ వచ్చేటట్టు చేస్తా నేను. ఆ కాగితాలు అప్డేట్ చేయాలా, కాగితాలన్నీ అప్డేట్ చేయాలి. ఆయుష్మాన్ భారత్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వమని ఎమ్మెల్యేని, కొత్త పెన్షన్లు ఇవ్వమని వాళ్ళు అన్ని వాగ్దానాలు చేసిర్రు. వాళ్ళు ఏమయ్యా గోపి, ఓ బస్సు పెట్టాయా? పెట్టు. ఏ రాము, మాట్లాడుకో, గోపితో మాట్లాడుకొని ఏం కావాలో చూసుకొని బస్సు పెట్టి రేపు పోయి సుదర్శన్ రెడ్డి ఇంటికి పోతారు. మళ్ళీ వస్తారు కదా ఓట్లాడగా, నీకే వస్తారు కదా, అడుగురు మరి. మైక్ అటు ఏంది, మాట్లాడే వాళ్ళకి మైక్ ఏంది అటు ఏంది. అవ్వా నరేంద్ర మోడీ తెలుసు కదా, రాసినది కప్పు మీద, మనదంతా మోడీ కుటుంబం. 4 కోట్లు ఇల్లు కట్టించి 4 కోట్ల ఇల్లు, 1 కాదు 2 కాదు, దేశం మొత్తం. ఏం చేస్తాడు చెప్పాలనా నీకు? ఇనుండ్రి మీరందరూ ఊపుకే మోసపోతుర్రు. మీరు ప్రతి ఎలక్షన్ లో మోసపోతుర్రు. ఆ కేసీఆర్ మోసం చేసిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాడు మోసం చేస్తాడు. 2 లక్షల రూపాయలు ఇస్తాడు ఆయన. 2 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం అవి తెచ్చుకోవాలి, వాళ్ళని పైసలు వేయాలి, ఇల్లు కట్టియాలి. అట్లా ప్రతి పార్లమెంట్ కి సుమారు 95,000 ఇల్లు కడుతున్నారు. ప్రతి పార్లమెంట్ కి. ఈడ కేసీఆర్ తెచ్చుకోలేదు, ఆయన పైసలు వేసేది లేదు, తెచ్చింది లేదు, కట్టింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చిండు, పైసలు తెత్తలేడు, కడతలేడు. కాంగ్రెస్ వాడు చెప్పినారు 4,000 రూపాయలు ఎత్తలేడు, 4 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాడు మీకు. ఈడ పక్కకి మీరు మహారాష్ట్ర బార్డర్ దగ్గరనే కదా, ఆడ లక్షల ఇల్లు కట్టిండ్రు, లక్షల ఇల్లు. ఆ రాష్ట్రంలో కట్టించినమ్మా మోడీ. అవునమ్మా, ఇస్తామన్నది కాంగ్రెస్ వాడు కదా. మా ఇల్లు ఒక్కటి లేవు, సంఘం ఒకటి లేదు. మా పిల్లలు అనాథలు అయ్యి రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము అంత కష్టపడి చదివించిన చదువులు కూడా వేస్ట్ అయిపోయినాయి. ఒక్కొక్కరు రోడ్ల మీద ఉన్నామంటే తిన్నామంటే తిండి లేదు పిల్లలకు. చదువుకున్న వాళ్ళు కూడా ఓ అని ఏడుస్తున్నారు. మేము చదివించిన లాభమేనా? తల్లిదండ్రులు కూడా అనాథలయ్యి ఒక్కొక్క బేరం చేసి కూడా లాభం లేదు. ఇంటింటికి మేము 10 రూపాయలు బేరం చేసి
మా పిల్లలది చదువుకోవాలని మాకు ఇండ్లు లేక ఒక గూడెం మీద ఒక శల్యం లేక మాకు ఏం లేక తిండి లేక మేము ఎంత అన్నదలుగా బతుకుతున్నామో మాకు అన్ని ఇస్తామని చెప్పి మాకు అన్ని మోసం చేసేది. ఎట్లా చేయాలా? ఒక్కొక్క పిల్లగాడు చచ్చిపోతామని అంటున్నారు. మస్తు చదువుకొని కూడా రోడ్ల మీద ఫుట్పాత్ మీద తిరుగుతున్నారు పిల్లలు. ఏం లేదు, పిల్లలకు జాబులు లేవు, మాకు తిండి లేదు, తల్లిదండ్రులు పోవాలి ఏడుతున్నారు. పొద్దున లేస్తే పెట్టే పట్టుకొని ఊళ్ళకు పోవాలి, పిల్లలకు చదివించుకోవాలి. పిల్లలు చదివించుకున్నా కానీ పిల్లలు కూడా అంత చదువుకొని కూడా రోడ్ల మీద మిచ్చం అడుగుతున్నారు. ఇప్పుడు కూలిపోయిన ఇళ్లలో ఉన్నామయ్యా మేము, రేకు చెట్లలో ఉన్నాము, రేకులు కూలిపోయినాయి, అన్ని కట్టిస్తాము. కరెంటు బిరి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏది ఇచ్చిండు ఏది ఇయ్యదు. మాకు అన్ని యొక్క మమ్మల్ని మొత్తం అన్నదలు చేసాము. ఇప్పుడు ఈడ రైతన్నలు ఉన్నారు, ఈడ ఒకప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు ఉండే, ఇప్పుడు మాట్లాడుకుంటా ఇల్లు కట్టలేదంటుంది. మీడియా మీ అందరికి తెలుసు ఇల్లులు ఎందుకు కడతలేరు తెలంగాణలో, మీ అందరికి తెలుసు. ఈడ ఆర్థికంగా సరిగ్గా లేదు. నరేంద్ర మోడీ 2 లక్షలు ఇచ్చినా ఇక్కడ 50,000 వేసే పరిస్థితి లేదు. వీళ్ళు కడతలేరు, వాళ్ళకి ఇల్లు వస్తలేవు. దేశంలో పక్కకు మహారాష్ట్రలో 1 లక్షల ఇల్లు అయిపోయినాయి, అటు ఆంధ్రాలో అయిపోయినాయి, ఇటు కర్ణాటకలో అయిపోయినాయి. దేశం మొత్తం 4 కోట్ల ఇల్లు అయిపోయినాయి. ఇల్లు సమస్య గది. ఇక ఇప్పుడు నేను కరెంటు 200 యూనిట్లు ఇస్తలేడా? బిల్లు ఎన్ని యూనిట్లు అన్నా? ఎన్ని యూనిట్లు? రాలేదా? 200 యూనిట్లు రాలేదు. పోనీ కరెంట్ ఇస్తే లేడు. ఇంకోటి ఎంప్లాయ్మెంట్ మాట్లాడింది. నేను చెప్తున్నాను, ఇక్కడ ఎంపీగా అన్నిటికంటే పెద్ద సమస్య ఎంప్లాయ్మెంట్ సమస్య. అందుకనే గల్ఫ్ వలసలు పెరుగుతున్నాయి. ఈడ చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, కేసీఆర్ తెరిపిస్తా అన్నాడు, 10 ఏళ్లు మోసం చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు. ఇప్పుడు మొన్న నేను రావా ఓ బాబా जरा घुसरी जरा सपड़ी कुरी सबको चाय पिलाओ भाई, महिलाओं को पिलाओ. हाँ भाई साहब, చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, ఓట్లు వేసుకపోయినరు కదా ఓట్లు. ఇప్పుడు కమిటీ వేసిండు. కమిటీ 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. అప్పుడు చెరుకు ఫ్యాక్టరీల మీద కమిటీ వేసిండ్రు. అందులో కూడా సుదర్శన్ రెడ్డి ఉండే. అందులో కూడా ఇప్పుడే జీవన్ రెడ్డి వాళ్ళు అయితే కాంగ్రెస్ కి నిలబడ్డాడు, ఆయన ఉండే ఆ కమిటీలా. అప్పుడు ఆ కమిటీ 10 ఏళ్లు టైంపాస్ చేసింది, 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా కమిటీ వేసిండ్రు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు, వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి తిరుగుతామంటారు. నేను చెప్తున్నా మీడియా ముఖంగా, నెల రోజులలో తీసుకొస్తా మేనేజ్మెంట్, కొత్త మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేయనికే. మీరు ఎటువంటి అవినీతి లేకుండా ఎక్స్ట్రా కమిషన్లు మింగకుండా ఉన్నట్టు సక్రమంగా వాల్యుయేషన్ చేసి అప్పచెప్పుని నెల రోజుల్లో వేస్తే మేనేజ్మెంట్. దొంగలు కాంగ్రెస్ వాళ్ళు మరి అంతే కదా. మీరేమైనా అడిగినరా? మీరు అడగకంటే ముందే మోసేతుకు బెల్లం పెట్టిండు కదా. అయ్యా నేను 20 ఏళ్ళ ఇడికి వచ్చి ఆయనకు తెలుసు, గోపయ్యకు తెలుసు, నాకు ఇప్పటిదాకా ఇల్లు లేదు, ఇంత జాగా లేదు, ఏం లేదు. కంట్రోల్ బియ్యమే కదా నాకు, అంతకంటే ఏం లేదు అయ్యా. కంట్రోల్ బియ్యం ఎవరు ఇస్తున్నారమ్మా? కంట్రోల్ బియ్యం ఎట్లా వస్తున్నాయి? తెలుసు ఇప్పుడు కంట్రోల్ బియ్యమే కదా అయ్యా. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నా పిల్లలకు పిల్లలు ఇల్లు కూడా ఇస్తున్నాడు మోడీ. ఇంటికి 2 లక్షలు ఇస్తున్నాడు, ఇక్కడ కూడా తెస్తలేడు. చెప్పండి, మీరు ఎవరైనా మాట్లాడతారా అండి? నమస్తే అమ్మా. సుఖం దుఃఖం ఉన్నది, నా కొడుకు లేరు. ఒక ఆడన్న గూడి చూపెడుతున్నాము, ఓన్లీగా కాగితం కట్టుకుని అంత తెగించడం. మా ఆయన అయితే కూలి పని చేస్తాడు, నాన్న అయితే ఓపిక లేసాడు, 2 అమ్మాయిలే ఉన్నారు. మరి దీని పరిష్కారం ఎట్లా సార్? నేను ఇది అంతా వినాలే. ఇక్కడ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రాజకీయాలు మస్తు చేసుకున్నారు, 40 ఏళ్ళు రాజకీయాలు చేసుకున్నారు. ఇట్లా పచ్చి మోసాలు చేసుకుంటా గరీబులను మోసాలు చేసుకొని మీరు ఓట్లు వేయించుకొని పాపం తలుగుతుందండి. అన్ని దేవుడు అన్ని ఇచ్చిండు మీకు, మీరు ఎందుకు మోసం చేస్తారు గరీబులకి? మీకు చేసేది లేకుంటే చెప్పొద్దు.
ఇటువంటి రాజకీయాలు చేసే బదులు గమ్మున రిటైర్ అయింది మేలు కదా. ఇప్పుడు వీళ్ళ కోసం వచ్చుకుంటే మంచిదా, వీళ్ళ కోసం వచ్చుకుంటే మంచిదా? వీలైతే ఏదైనా మంచి చేస్తే చేయండి, ఏమన్నా మంచి చేస్తే చేతనైతే చేయండి. అరే అన్నా ఇట్లా ఇట్లా. నమస్తే అమ్మా, నమస్తే. ఒక సైడ్ ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలన చూసాము, కాంగ్రెస్ పరిపాలన చూసాము. ఇక్కడ మేము ఉండబట్టి 60 సంవత్సరాలు ఈ గడ్డకు వచ్చి టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉందంటే, మీరు 2 నిమిషాలు వస్తే నేను చూపిస్తాం. ఇక్కడ 2 గుట్టలు ఉండే సార్, ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి మొత్తం కబ్జాకు గురవుతున్నాయి సార్. ఒక మైనార్టీకి దాదాపు 300 ఇళ్లు పట్టే స్థలాన్ని కబ్జా జరుగుతున్నది సార్. దాన్ని ఎవరు పట్టించుకునే ఆదులు లేదు. ఇప్పుడు ఇక్కడనే రీసెంట్లీ ఉన్నది సార్. ఇప్పుడు మీరు కూడా చూడండి, 200 ఇళ్లు పడతాయి సార్, డబుల్ బెడ్రూమ్ 200 ఇళ్లు పడతాయి. అది కబ్జాకు గురవుతున్నది. ఒకసారి దానిపై మీరు ఎంక్వైరీ చేయండి దయచేసి. మీకు వాట్సాప్ లో మీకు నమస్కారం చెప్తున్నాను సార్, ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఒక కుంట మొత్తము కబ్జాకు గురవుతుంది. మైనార్టీ 100% ఆడ కబ్జాకు గురవుతుంది సార్. 200 బెడ్రూమ్లు దిగుతాయి సార్ అలా. ఇక్కడనే సార్, ఇక్కడ ఈ కమ్మ దాటిన తర్వాతనే అది ప్రతి మున్సిపాలిటీలో అదే పని ఉన్నది. మహారాష్ట్రకి రావాలి, ఆడికెళ్ళి రావాలి, రోహింగ్యాలు రావాలి, బంగ్లాదేశ్ వాళ్ళు రావాలి, కబ్జాలు పెట్టాలి, అలా కాంగ్రెస్ కూడా అండగా ఉండాలి. ఇదే పని కాంగ్రెస్ పని. కూసో కూసో, ఆడికెళ్ళి మాట్లాడు. అక్కడ ఆలకి పెన్షన్ 60-70 ఏళ్ల నుంచి సార్ కరెంట్ బిల్ ఫ్రీ ఇంత బిల్ వచ్చింది సార్. అదే కరెంటు బిల్లు ఫ్రీ లేదు, ఏం లేదు. కరెంటు బిల్లు చూపిస్తున్నాడు. 84 యూనిట్లే కాలింది. 84 యూనిట్లు కాలితే కూడా బిల్లు వచ్చింది. అవు 84 యూనిట్లు కాలితే ఇప్పుడు ఎట్లా ఏ ముఖం పెట్టుకున్నా చోట్ల అడుగుతారు చూద్దాం పార్లమెంట్ లో. మద్దతు చేస్తాం సార్. ఇప్పటిదాకా చేసినాం, ఉన్నప్పుడు చేసినాం. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. హలో నమస్కారం సార్. ఫ్రీ వస్తుందా? మరి అదే మరి అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ఇస్తున్నది కానీ ఏది ఇస్తలేదు. మీరు ఎందుకు అడుగుతలేరు? ఎన్ని రోజులు ఇట్లా ఉంటారని అడుగుతున్నాడు. అదే సార్ 4 నెలలు అవుతుంది. ఇప్పుడు ఏం వస్తలేవు. ఆయన మాట్లాడుతుంది 10 సంవత్సరాలు అయింది సార్ ఈ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నప్పుడు 33,000 రూపాయలు నా దగ్గర తీసుకొని మొహమ్మద్ అని కాంట్రాక్టర్ ఉండే సులమాన్ పారం నుంచి 33,000 రూపాయలు నా దగ్గరికి వెళ్ళి తీసుకొని నాకు సజ్జలు ఎవరిదాకా ఇల్లు కట్టించి దాని తర్వాత ఎలక్షన్ కోడ్ పడ్డదని అతను ఏం చేసిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే టీఆర్ఎస్ లో జంప్ అయ్యి ఇప్పుడు నాకు ఏం డబ్బులు నేనే లాస్ ఉన్నా అనుకొని నాకు ఎటు కాకుండా చేసింది సార్. నా పరిస్థితి ఎలాగో మీరు ఆలోచించి మీరు ఏదైనా దయ చూసి ఆలోచించండి సార్. మీరు తప్పకుండా అమ్మా నరేంద్ర మోడీ గారి స్కీములు మన దగ్గర నడిచేటివి, మన దగ్గర ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నడవని అన్ని చెప్తా. ఈ ఇల్లు కట్టిస్తున్నాడు, 4 కోట్ల మందికి కట్టిన 2 లక్షల రూపాయలు ఇస్తాడు ఇంటికి. 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇలా చేపిస్తాడు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా, ఇంట్లో ఎవరు బీమారైనా ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 5 లక్షలు, వచ్చే సంవత్సరం 5 లక్షలు ఆయుష్మాన్ భారత్ లో నమోదైపోవాలా. కానోళ్లు మొత్తం లిస్టు రాసి ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు గోప్య కలెక్ట్ చేస్తాడు, నేను నమోదు చేపిస్తా. మళ్ళా మీకు బియ్యం రేషన్ ఫ్రీ ఇస్తున్నాడు. మీకు మళ్ళా ఉజ్వల కనెక్షన్ల మీద ప్రతి సిలిండర్ మీద 350 రూపాయలు తక్కువ రేట్ వస్తున్నది. మొన్న 100 రూపాయలు తక్కువ చేసిండు కూడా మొన్న. అదే రకంగా మీ అందరికీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారా? మీరందరూ గ్రూప్లలో ఉన్నారా? ఉన్నారు కదా. మీకు లోన్లు ఉన్నాయి. ఆ లోన్లు మొత్తం నరేంద్ర మోడీ ఇచ్చిన లోన్లు
నయా పైసా మీకు పావుల వడ్డీ అత్తలేదు తెలుసు కదా. మీకు ఎంత 7 రూపాయలు పడుతున్నదా? 5 రూపాయల వడ్డీ వాపస్ వస్తున్నదా? వస్తుందా? 5 రూపాయల వడ్డీ వాపస్ వస్తున్నది మీకు 7 రూపాయలు పడుతున్నది. 4 రూపాయల వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం కడతలేదు బ్యాంకులకు, అందుకనే మీకు పావుల వడ్డీ వస్తలేదు. మీకు అందరికీ ఇన్సూరెన్స్ లేనియా? 2 లక్షల సుకన్య మన జీవన్ జ్యోతి బీమా యోజన మీ దాంట్లో కడతా 450 రూపాయలు కట్టయితలేవా? కొందరికైనా కానోళ్ళందరూ కూడా నమోదు చేయించుకోండి. ఇంటోళ్ళు ఎవరికన్నా ఏమన్నా అఘాయిత్యం అయితే ఇవాళ రేపు ఏం చెప్పకుంటున్నది 4 లక్షల రూపాయలు బీమా కవర్ అవుతుంది. ఆడపిల్లల మీద సుకన్య సమృద్ధి యోజన కింద అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారా? అందులో పైసలు ఎత్తే వడ్డీ ఎక్కువ ఇస్తుండు నరేంద్ర మోడీ. 8% పైన ఇస్తున్నాడు. మా అందరికి మేము బ్యాంకులలో వేసుకుంటే 3 రూపాయలు ఎత్తది వడ్డీ. ఆడపిల్లలకి 8 రూపాయల పైన ఇస్తున్నాడు. అట్లా ఇవన్నీ పథకాలలో నమోదు చేసుకోండి. రేషన్ కార్డులు పెన్షన్లు రానోళ్ళు ఎవరు ఉన్నారో అంతా మన గోపికి తెలియజేయండి. మేము ప్రభుత్వం తమ ప్రెషర్ పెట్టి చేపిస్తాం తొందరలో. ఇక్కడ ఒక ఇన్నోభం సార్, నా కొడుకు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బేస్ కింద మొన్న చచ్చిపోయారు. 3 ఆడపిల్లలు సార్. మేము ముసలోళ్ళం సార్. ఈ పూటకు లేదు సార్. మాకు ఇప్పుడు ఉపాసం పుట్టినాం సార్. 3 ఆడపిల్లలు సార్. చిన్నగా ఉన్నారు. ఒక పిల్లగాడు 3-4 పిల్లలు ఉన్నారు సార్. మేము ముసలోళ్ళం సార్. మాకేం చేత కాదు. మా కోడలు కాస్త మేము బతుకుతా ఇచ్చేటోడు ఎవ్వరు లేరు సార్. కనీసం డేట్ సర్టిఫికెట్ కూడా తిప్పలు పెడుతున్నారు సార్. ఇవ్వట్లేదు సార్. దేనికి తిప్పలు పెడుతుడు? డేట్ కూడా వారం అయిపోయి సార్. నేను ఇచ్చి తీసుకురా ఆఫీసర్ తో మాట డీటెయిల్ తీసుకురా. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడే కలుపు. ఎవరు ఇచ్చేది? మున్సిపల్ ఆఫీసర్. అంటే ఇప్పుడు కమిషనర్ లేడు అంటున్నారు సార్. అప్లికేషన్ తీసుకో, డీటెయిల్ తీసుకో. ఆన్లైన్ ఆన్లైన్ అప్లై చేసి తీసుకో. ఆన్లైన్ అప్లై చేసిరా డెత్ సర్టిఫికేట్? ఆన్లైన్ ఆ కాగితం కాపీ, జిరాక్స్ కాపీ. ఆయన ఈ ఏరియా సూపరింటెండెంట్ తీసుకుపోయి సార్. ఆయన జవాను ఆయన ఎన్ని రోజులే తీసుకుపోయి? నేను ఇచ్చి వారం అయింది సార్. దాంట్లో ఏదో ఒకటి తప్పు ఉన్నదని మొన్న ఆదివారం నాడు ఆపద తెచ్చిండు. మళ్ళీ అది సరి చేసి ఇచ్చిన సార్. మరి ఇచ్చిండో లేదో తెలియదు. మళ్ళీ నేను నిన్ను అడిగితే నేను ఇచ్చిన కమిషనర్ సార్ లేడు, రాని కమిషనర్ సార్ అంటున్నారు సార్. ఇప్పుడు మేము ఉపాధి ఉండే పరిస్థితి సార్. ఆ ఉద్యోగం మా కోడలు కట్టేదన్నా సార్. మేము నాగయ్య సార్ నా పేరు. కొండలవాడి నాగయ్య సార్. బిలో పవర్టీ లైన్ అంతా అలా రేషన్ కార్డు లేవు, పెన్షన్ లేవు. ఇటువంటి వాళ్ళని మోసం చేసుకొని ప్రభుత్వంలోకి వచ్చిరండి కాంగ్రెస్ సార్. ఒక చిన్న విన్నపము. మేము సంచార జాతులకు చెందిన వాళ్ళం. పూసల కులం అంటారు. ఇక్కడ 60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. మా తండ్రి కాడ నుంచి మాకంటూ ఒక అన్ని కులాలకు సార్. మాకు ఒక 80 గజాల మేము సొంతంగా, అంటే మా కూలి అందరూ వ్యాపారం చేస్తారు. అద్దాలు తాళాలు ఇలా అమ్ముకుంటూ వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టం తీసుకొని 80 గజాల జాగుకొని అందరి ఆఫీసర్ల దగ్గర తిరిగినాం. దాదాపు ఒక 7-8 సంవత్సరాలు తిరిగినాం సార్. మాకు ఒక కమిటీ హాల్ అనేది లేదు సార్. జాగా ఉందా? ఉన్నది సార్. జాగా మీ కమిటీ మీద రిజిస్టర్ అయి ఉందా? ఉన్నది సార్. పిల్లర్ దాకా కూడా మేము వేసాం సార్. అందరి దగ్గర డబ్బులు తీసుకొని. పర్మిషన్ తీసుకురా? ఉన్నాయి సార్. అన్ని ఉన్నాయి. నా దగ్గర రండి. ఈసారి ఎలక్షన్ కాగా నేను ఎంపీలు అడుగుతా మీకు. ఓకే సార్. థ్యాంక్ యూ. కట్టుకోరు మంచి. అలాగే ముద్రా లోన్స్ కూడా ఎవరికి వస్తలేవు సార్. సార్ ముద్రా లోన్స్ కూడా ఎవరికి వస్తలేవు సార్. మా దాంట్లో అప్లై చేసిన వాళ్ళు ఎందుకు వస్తలేవు బ్యాంక్ వాడు చెప్తుండా? చెప్తలేదు సార్. చెప్పకపోతే మా ఆఫీస్కి తీసుకురా, నోటీస్ కి మాట్లాడతా బ్యాంక్ తోటి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అయిన మా పాప గురించి పాప
హాస్పిటల్ బాబా అని చెప్పి సబ్సిడా ఏమైంది పాపకి? ఏమైంది మరి? కాలు తగ్గిందా లేదా? ఇరిగింది సార్, ఇరిగితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేసినావు మరి? ఆయన బయట రేసి ఇచ్చిండు. నాకు బెడ్ ఎంత సుమత లేదు. 3 సంవత్సరాలు ఇంతకుముందు బాలయ్య సుధాకర్ సార్ అందరు వచ్చారు. మన గంగరామ ఇప్పుడు ఏమైంది? పాప ఎట్టున్నావు? కొంచెం లైట్గా రాస్తుంది సార్. తక్కువైందా? వాపు తగ్గిందా? బాబు లైట్గా తగ్గింది సార్. తీసుకోయినా తక్కువ అవుతుందా లేదా? తక్కువ కాకపోతే ఎప్పుడు రాకు, చూపిద్దాం, నిజామాబాద్ చూపిద్దాం. ఒక కూతురు ఏం సైన్ చేయలేదు తలసేమియా ఉంది బాబుకి, బిఎంటీకి తీసుకుంటామంటారు సార్. సైన్ చేయలేదు సార్. క్యాన్సరా? క్యాన్సర్ తలసేమియా సార్. తలసేమియా? అవి ఇచ్చినాం, ఫైల్స్ ఇచ్చినాం సార్. 4 నెలలు అవుతుంది. ఎవరికి? అన్నకి ఇచ్చినాము. అన్న ఇచ్చినాడు. రెయిన్బోలో చూపించారా? సైన్ మొత్తం ఇచ్చేసినాం సార్. ఏ హాస్పిటల్ చూపించినావు అమ్మా? కమలా హాస్పిటల్ సార్. ఆరాంగఢ్ హైదరాబాద్. ఆరాంగఢ్? కమలా హాస్పిటల్ సార్. కమలా హాస్పిటల్ ఆరాంగఢ్. అక్కడ రెయిన్బోకి పంపి అప్పయ్యా. ఏ రాము, డిపి డీటెయిల్ తీసుకొని అది రెయిన్బో అపాయింట్మెంట్ ఫిక్స్ చేపి. నేను చేపిస్తా, ఫౌండేషన్ గా చేపిస్తా. నీకు ఎందుకమ్మా, నువ్వు నీకున్న టెస్టులు చేసిన కాగితాలు ఇచ్చేయి. ఆయుష్మాన్ భారత్ ఉన్నదా అమ్మా? ఓ అమ్మా, ఆయుష్మాన్ భారత్ లో నమోదు చేయించినవా? ఓ అమ్మా, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా మీకు? నమోదు చేయించినవా? ఆయుష్మాన్ భారత్ ఉన్నదా? అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, లేవద్దు కూర్చోండి. మీరు మాట్లాడతా అంటే ఆడనే మైక్ తెచ్చిస్తారు. కూర్చోండి, అందరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి, అందరు కూర్చోండి. మీరు ఇటు వచ్చారు, వాళ్ళు కూర్చుంటారు. ఇటు వచ్చారు, మీరు కూర్చోండి అమ్మా, వెనక పోయి కూర్చోండి. ఓ అమ్మా కూర్చోండి. ఇంకా చేసుకున్నాడు కదా జీతాలు నాకు యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కన్నా మొత్తం ఖర్చు అవి ఇవి చేసినాం. నరేంద్ర మోడీ డబ్బులు వస్తాయని చెప్పేసి అందరి దగ్గరికి చెద్ద వేసుకొని మరి మేము ప్రైవేట్ లో చూపించుకున్నాం సార్. గవర్నమెంట్ లోకి వెళ్తే ఏ చర్య తీసుకోలేరు. ప్రైవేట్ లోకి అట్లా ఇట్లా అందరి దగ్గరికి ఇట్లా పిచ్చ మడుకొని తీసుకొని వెళ్ళినాం. ఇప్పటిదాకా ఒక నరేంద్ర మోడీ పైసలు వస్తాయి అప్లై చేసుకోవాలని చేసుకున్నాం, ఎప్పటి వరకు రాలేదు. ప్రైవేట్ లోకి వెళ్ళాం సార్. గవర్నమెంట్ ప్రైవేట్ లో ఆయుష్మాన్ భారత్ నమోదైన హాస్పిటల్ కొన్ని ఉన్నాయి, అందులోకే పోవాలి. మేము వెళ్ళినాం సార్. వెళ్తే రేషన్ కార్డు లేదమ్మా, మీకు అది లేదు, మీకు రేషన్ కార్డు ఉండాలి కదా. లేదు సార్, ఎవరికి చెప్పాలా? 9 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు రేషన్ కార్డు. ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ పైసలు రావాలంటే నువ్వు రేషన్ కార్డు ఉండి నమోదు చేసుకోవాలి సార్. రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేనప్పుడు ఏం చేయాలి సార్? రేషన్ కార్డు వేసుకోవాలి అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకపోతే కొన్ని పథకాలు అమలు కావు. ఇక్కడ రేషన్ కార్డు ఇవ్వాలి. మరి కేసీఆర్ ఇయ్యనందుకు మీరు ఓడగొట్టిర్రు. కేసీఆర్ ఇయ్యనందుకు ఓడగొట్టిరు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తలేడు. రేషన్ కార్డు ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కింద 28 రాష్ట్రాలు ఉంటాయమ్మా. 28 రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అట్లా వాళ్ళు చేస్తే రేషన్ కార్డు ఉంటే నీకు నరేంద్ర మోడీ పైసలు వస్తాయి ఇలా చేపించుకుంటే. నమస్తే సార్.
రేషన్ కార్డులు చేపించుకోవాలనుకుంటే మేము చేపించుకుంటాం సార్. అక్కడ ఈ సేవ పోతే మొత్తం కాదంటున్నారు, మున్సిపాలిటీ పోతే మొత్తం కాదంటున్నారు, ఎక్కడ పోయినా కూడా మా దగ్గర కాదంటున్నారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేయలేదు, కాంగ్రెస్ వచ్చింది కదా వాళ్ళు కూడా చేస్తలేదు. మేము ఎవరి దగ్గర పోయి అడగాలి సార్? ఏ దేవుడి దగ్గర పోయి అడగాలి? ఎమ్మెల్యే ఇంటికి పోవాలమ్మా. ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే బయట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఈయన తిరుగుతున్నాడు. ఎలక్షన్లు ఉన్నాయి కదమ్మా, బోధన్ రాడా? అతడు కదా బోధానికి, ఎందుకు రాడమ్మా? లేదు సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ వచ్చింది కూడా అంటుంది కదా. ఇప్పటిదాకా పింఛన్లు లేవు, పిల్లల చేతులు పడగొట్టుకున్నారు, ఇండ్లు లేవు, మా కూలి పనులు చేస్తున్నారు, అద్దాలు దిగాలు అమ్ముకొని 2 రూపాయల మీద బతుకుతున్నాం మేము. మా ఒకసారి మా ఇళ్ళలో జరిగి చూడండి సార్, నేను 4000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టుకొని బతుకుతున్నా సార్. పింఛన్లు లేవని చెప్తే 2000 కావాలంటారు మున్సిపాలిటీ పోతే. లంచం కావాలంటున్నారు, మేము లంచాలు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలో సార్ చెప్పండి? దగ్గర పోతే డబుల్ బెడ్రూమ్లు లేవంటారు, ఇచ్చటానికి సందుల డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, కానీ మా ఇందులకు మాత్రం డబుల్ బెడ్రూమ్లు లేవు సార్. ఇక్కడ ఉన్న వారికి ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు లేవు, కిరాయిల మీద బతుకుతున్నారు తెలుసా? ఇక్కడ గల్లీలో నిల్చున్నందుకు ఎవరు ఇందులో కూడా సాయం చేస్తలేరు. పార్టీ గురించి ఒక గోప కిషన్ గారు నిలబడ్డా కూడా ఇక్కడ ఇందులో కూడా సాయం చేస్తలేరు సార్. ఆయన ఏం చేస్తారు సార్? ఆయన కూడా ఏం చేయలేడు. ఆయనకు మనం చేస్తున్నాం కదా, ఆయన మన గురించి పోరాడతాడు. అప్పటికైనా బీజేపీలోకి వచ్చింది కదా, బీజేపీలోకి వచ్చిండు, రావాలని కోరుకుంటున్నాం సార్. మేము మాకు రాకపోని బీజేపీ రావాలా? ఈ ముందు అడుగులు వస్తే మేము చచ్చిపోతాం. అమ్మా ఓ అమ్మా, నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రోగ్రాం బంద్ చేసే ముందర మీరు 4000 రూపాయలు పెన్షన్ అడగలే, వాళ్ళే వాగ్దానం చేసిర్రు. మీరు 2500 అడగలే, వాళ్ళే వాగ్దానం చేసిర్రు. మీరు తులం బంగారం అడగలే, వాళ్ళే వాగ్దానం చేసిండ్రు. రైతులు 500 బోనస్ అడగలే, వాళ్ళే వాగ్దానం చేసిర్రు. రైతులు 2 లక్షల రుణమాఫీ, వాళ్ళేం ధర్నాలు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళే వాగ్దానం చేసిర్రు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు, మీరేం అడగలే, వాళ్ళే వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ నల్ల ముఖం వేసుకుని ఎంత దూరం పోతారు? ఎలక్షన్లు వచ్చే నెల 13వ తారీఖు ఎలక్షన్ ఉన్నది. సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ రాకుండా ఉంటాడా? అత్తడు కదా, వస్తాడు కదా. మరి వచ్చినప్పుడు బాజాబ్తా అడుగుండ్రి, బాజాబ్తా అడుగుండ్రి. హలో హలో సార్, నమస్తే. ఈ అంద గరీబుల్లో ఉసురు పోసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. హలో గరీబుల్లో ఉసురు పోసుకుంటే పురుగులు పడిపోతారండి. హలో సార్, వినండి మా బాధ. మేము పొద్దున లేచి 4 గంటలకు మున్సిపాలిటీ వర్కర్స్ మేము మున్సిపాలిటీలో చేరి 30 రూపాయల డ్యూటీ కట్టడం చేస్తున్నాము. మాకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చి కూడా మాకు జీతం పెంచలేదు. మా పిల్లలకు కూడా ఇప్పటిదాకా మా అమ్మాయి పీజీ చదివింది, గ్రూప్ 4లో కూడా క్వాలిఫై అయింది. మరి దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. డబుల్ బెడ్రూమ్ కూడా లేవు, మేము కిరాయి ఉంటున్నాము. 3 నెలలకు ఒకసారి జీతం వేస్తున్నారు. మరి మేము ఇళ్ళ కిరాయి కట్టాలా? మరి ఇల్లు రేషన్ కార్డులు మున్సిపాలిటీ ఎంప్లాయ్, మున్సిపాలిటీ ఎంప్లాయ్ సార్. మున్సిపాలిటీ ఎంప్లాయ్ అంటే అవుట్ ఆఫ్ లేబర్, అవుట్ సోర్స్ లేదు. అవుట్ సోర్స్ వల్ల కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తారు. అవును సార్, అవును. ఆయన పని కూడా బాగా చెప్తున్నారు సార్ మాకు. మేము పొద్దున 4:30 పోతే 5 గంటలకు అటెండర్ కరెక్ట్ కావాలా. ఇంకా డబుల్ బెడ్రూమ్ లేవు, ఏం లేవు. కరెంట్ బిల్లు మొన్న ఫ్రీ వచ్చింది సార్, మాకైతే ఫ్రీ వచ్చింది. ఇక మిగతా కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. కరెంట్ రేషన్ కార్డు ఎంట్రీ చేయించుకో.
మీడియాకు మాట్లాడిద్దామా? ఇక్కడ నుంచేనా? వాళ్ళు వస్తుందా? అందుతుందా? మైక్ తోటి మాట్లాడాలా? చెప్పు ఆంజీ ఆంజీ మళ్ళా తర్వాత ఏంటంటే మాకేం ప్లాట్ లేదు. ఉన్నాం దాదాపు అంటే మేము ఒక 200 మంది ఉన్నాం యాదవులు. ఏం అందుబాటులో మనకి ఏం లేదు. కొంచెం దయచేసి బీజేపీ తరఫు నుంచి మీ తరఫు నుంచి ఏదన్నా మాకు అందుబాటులో లేదు. ప్లాట్ కూడా లేదు మాకు. కొంచెం ఏదన్నా ఇప్పిస్తే గరీబులకు మేము బుట్టలు హత్తుకొని బతికేటోళ్ళు. బుట్టలు కూడా అందుబాటులో కూడా లేవు. అంత ప్లాస్టిక్ వెళ్ళింది రోడ్డు మీదకి వచ్చేసినాం సార్ మేము కూడా. అట్లాంటిది ఏదన్నా మేము ఇంతకు ముందు కూడా లెటర్ ప్యాడ్ ఇచ్చాం మీకు. అట్లా అని చెప్పేసి కొంచెం ఏదన్నా సహాయం చేస్తాం. నేను ఇప్పటి వరకు ఇల్లు ఎట్లా కడుతున్నామో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎట్లా వస్తున్నాయో చెప్పినా కదా. ఊకే అందుకనే చెట్టు గుర్తు కేకురు ఊకేయండి. ఈ ఆడేస్తాము ఈడెయ్యము అంటే గిట్లనే అవుతుంది. ఈడైనా ఆడైనా ఊకే గుర్తురు. విన్నారా? కొంత దేశం అంతా ఇల్లు వచ్చినాయి, ఈయనే రాలేదు తెలంగాణలో. సార్ కొంచెం ఎట్లయినా దయచేసి బీజేపీ తరఫు నుంచి ఏదైనా మీ తరఫు నుంచి ఏదైనా చేస్తాను గరీబులం కావాలి. తప్పకుండా ఇప్పుడు మన ఈ బోధన్లో మాకు స్టూడెంట్స్ గురించి ఒక సమస్య ఉందన్న. మెయిన్ ఏంటంటే బోధన్ మెయిన్ హెడ్ క్వార్టర్ అన్న మనకి బోధన్లో మనకి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. మనకి బోధన్ నుంచి పాలిటెక్నిక్కి వెళ్ళాలంటే కోటగిరికి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ దాదాపు బోధన్ నుంచి 420 మంది పాలిటెక్నిక్ పిల్లలు చదువుతున్నారన్న. ఇక్కడ మాకు పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే బోధన్లో మైనారిటీ ఐటీఐ కాలేజ్ ఉంది. ఓన్లీ అక్కడ మైనారిటీస్ కి మాత్రమే అక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ గా ఉంది. మాకు ఇక్కడ అందరికి సమన్వయంగా మైనారిటీ ఓన్లీ మన ఐటీఐ కాలేజ్ గౌట్ ఐటీఐ కాలేజ్ కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆయనకు ఆపరేషన్ అయింది 6 నెలల కింద. కడుపులో గడ్డ అయింది, మళ్ళీ ఇంకా గడ్డ పుట్టిందని డాక్టర్లు చెప్తున్నారు. మరి హైదరాబాద్ లో అయితే ట్రీట్మెంట్ ఇక్కడ కాదని చెప్తారు. మాకు అది ఆయుష్మాన్ భారత్ ఉందా? చేయించుకోవాలి. ఆరోగ్యశ్రీ పాతది ఉంది. కార్డు మొన్న వికసిత్ భారత్ గానీ ఏమన్నా అప్డేట్ చేసుకోలేదా? అంటే చెల్లదంటుర్రా? తెల్ల రేషన్ కార్డు ఉందా? ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ వస్తుంది. ఆ హాస్పిటల్స్ వల్ల కోటి మస్తున్నాయి హాస్పిటల్. అవుతుంది, ఇలాజ్ అవుతుంది. ఓకే, హైదరాబాద్ లో ఉన్నాయి హాస్పిటల్. అవుతుంది. సార్ ఉండడానికి ఇల్లు ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇంటి సమస్య నేను ఇప్పటికే 5-6 చెప్పిన జవాబు అదే జవాబు మీకు కూడా. మీరు అది ట్రీట్మెంట్ ఆయుష్మాన్ భారత్ కింద హాస్పిటల్స్ లో పంపారు. ఇంతకుముందు ఎక్కడ పోయినా ఏ హాస్పిటల్ పోయినా? ఇప్పుడు నేను హైదరాబాద్ నిమ్స్ కి పోండి, రాయకపోయినా పోండమ్మా, పర్వాలేదు. ఇబ్బంది ఉంటే అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే ఆయుష్మాన్ భారత్ ఉన్నది వాళ్ళకి కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే. ఏ గోపి సార్ నమస్కారం సార్. ఏదైతే బోధన్ ఆధ్వర్యం తరఫున మాట్లాడుతున్నాను, భవిష్యత్తులో కాంగ్రెస్కు ఎన్నో ఆబుతాలు ఇచ్చింది, ఇప్పటివరకు ఏం నెరవేర్చలేదు. ఆటో డ్రైవర్లకు పొట్టగొట్టి ఫ్రీ బస్సు వేసేది. ఆ బస్సుల ద్వారా అనేక కుటుంబాలు రోడ్డుపై వచ్చాయి. ఇప్పటికే 3 నెలలు గడిచినా కూడా కనీసం ₹1 ఆటో డ్రైవర్ కాలేదు. అందులో కిరాయి ఆటో నడుపుకుంటే చాలా మంది ఉన్నారు, సంత ఆటో వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళు ఉన్నారు, కిరాయికి ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు మీ ఎంపీకి ఏదైనా ఆలోచించి మా ఆటో డ్రైవర్లకు ఒక సమస్య పరిష్కారం చేస్తారని కోరుతున్నాను. ఇక్కడ పాండుపురంలో ఇదివరకే షకీల్ ఆమీర్ ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇచ్చాడు. ఇప్పటివరకు ఒక ఇల్లు కట్టేయాలని ఏం కట్టేయలేడు. మున్సిపల్ చికెన్ ఫ్యాక్టరీ నుంచి స్థలం ఉంది, అక్కడ మాకు ఆటో డ్రైవర్లకు
ఇళ్ల స్థలాలు ఇప్పారని చెప్పి కోరుతున్నాము. ఇది చాలా వరకు మాకు చాలా బాధ ఉంది సార్. ప్రతి అర్థమైంది. ఆటో డ్రైవర్కి ఇంకో ముఖ్యమైన విషయము, ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రింట్ అయితే లేవు. మీ దృష్టిలో ఉన్నాయి కదా, మీడియా దృష్టిలో ఉంది కదా, వీళ్ళందరూ ఏమన్నా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎందుకు ప్రింట్ అయితే లేవంటే దాని మీద రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలా? ఏమయ్య రేవంత్, నీ బొమ్మ పెట్టుకో, ముఖ్యమంత్రివి, ఇమీడియట్ గా పాస్ అవుతుంది. రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలంటే అయిపోయింది. అది రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలంట, దానికోసం వాళ్ళు ఆపేసిండ్రు, పర్మిషన్ ఇస్తలేరు. నువ్వు పెట్టుకో, నువ్వు ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఆయన బొమ్మ ఉంటుంది, నువ్వు ముఖ్యమంత్రి, నీ బొమ్మ పెట్టుకో. కానీ పేదలకి ట్రీట్మెంట్లు అయిపోతున్నాయి కదా మీ గాంధీలు చేయబట్టి. ఏందమ్మా మైకేర్రి అలాంటి ఏది లేదు, ఇంకా పైప్ లైన్ లేదు. మాకు ఎస్సీవాడ మాకు ఎవరు వచ్చినవి ఇది చేస్తాం అది చేస్తాం అంటుండ్రు చెప్పడమే కానీ ఒక్కదన్నా వచ్చేయడం ఇక్కడ గలీబులు చూడడం అనేది ఏం లేదు. ఏమన్నా అంటే రెండు ఏరియాలు ఇక్కడ 31 అక్కడ 17 వస్తుంది. ఏమంటే 17 31 అని వాడి ఇట్లా మలిపేస్తున్నాను. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వాటర్ అన్ని పైప్ లైన్స్ అసలు మాకు వాటర్ లేదు సరిగా. అక్కడ ఇంకొక బోర్ వేయమని చెప్పి మాకు బోర్ వేయట్లేదు. మాకు సంఘం లేదు సార్. ఇక్కడ ఇక్కడ సౌకర్యం అనేది బాగా లేదు సార్. ఏ సమస్య చేస్తారు సంఘం లేదు సార్. మార్కెట్ లేదు, కొంచెం దయచేసి చూడండి సార్. అమ్మకి మైకి అమ్మకి అరే నమస్తే. బాధ అర్థం చేసుకుంటూ 40 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టుకోన్నా, పొట్టకి అమ్మాయిలకు కూడా నా కష్టం. మీరు ఎక్కడైనా కొద్దిగా స్థలం చూపెట్టినా కానీ మేము ఆఖరికి కాయిదాలు కట్టుకొని ఉండటానికి సిద్ధాంతం ఉన్నాం సార్. మేము ఓట్లు వేసినాము, ఆ ఓట్లు మా మీదనే పట్టేశారు. తప్పు మాయిదేవు. ఎట్లా ఏమన్నా ఇస్తారేమో అన్నట్లు ఆశ పడ్డాం సార్. మేము ఇప్పుడు ఆశ పడం. ఇప్పుడు గోపన్ నేను ఇంట్లో ఉన్నాం కిరాయికి. ఇప్పుడు ఎన్ని రోజులు కిరాయికి ఉండాలి సార్? 4 సంవత్సరాలు అవుతున్నాయి. 40 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క గల్లీకి ఉన్నా సార్. నేను ఎవరు పట్టించుకుంటలేరు. 3 అమ్మాయిలకు తీసుకొని నేను ఎక్కడెక్కడ తిరగాలి సార్. ఇల్లు సమస్య చెప్పినా కదమ్మా. సరే సార్, థ్యాంక్స్ సార్. సరే, మైక్ లో మాట్లాడాలా? డైరెక్టర్ మైక్ లో మాట్లాడాలా? ఇదా లేకపోతే ఇట్లా మాట్లాడాలా? మైక్ లో మాట్లాడాలి. సో ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరు చూసిండ్రు, సంతోషం. మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ముందరనే కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసింది, ఏ రకంగా మోసం చేసింది, ఎవరన్నా హ్యాపీగా ఉన్నారా? ఏ వర్గమైనా గాని, ఇది ఎక్కువ దళితులు ఉండే వాడ, ఇది వీళ్ళ ఓట్ల మీదనే బతుకుతున్నారు వాళ్ళు. వీళ్ళని మోసం ఎన్ని దశాబ్దాలు మోసం చేస్తారు. మంచినీళ్ళు లేవు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, ఫ్రీ కరెంట్ ఇస్తానని లేదు, 6 గ్యారెంటీలు లేవు. రైతులను మోసమే, దళితులను మోసమే, మహిళల్ని మోసమే. రాజీవ్ గాంధీ బొమ్మ కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రింట్ ఎందుకు అవుతున్నాయండి? ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు లైవ్ గా అన్ని చూసిండ్రు. మీరు దయచేసి ప్రజల పక్షాన మనం అందరం కొట్లాడదాం. మీరు కొట్లాడుండ్రి, మేము కొట్లాడతాం. వీళ్ళు అడిగినరానండి, నాకు అర్థం కాదు. నేను బోధన్ నియోజకవర్గంలో ఉన్నా, సుదర్శన్ రెడ్డి గారిని అడుగుతున్నా, వీళ్ళు అడిగినరా మిమ్మల్ని 500 రూపాయలు రైతులు అడిగినారు మిమ్మల్ని బోనస్, 2 లక్షలు రుణమాఫీ చేయమని అడిగినరా? మహిళలు 4000 రూపాయలు పెన్షన్ చేయమని అడిగినరా? తులం బంగారం ఇవ్వమని అడిగినారు? యూనిట్లు ఫ్రీ 200 ఇవ్వమని అడిగినరా? 2,500 ఎక్స్ట్రా ఇస్తాడు. మళ్ళా గృహలక్ష్మి అని ఇంట్లో జాగా ఉంటే 5 లక్షలు ఇస్తానడా? 6 లక్షల ఎంత అన్నా? 5 లక్షలు. ఇవన్నీ ఎవరు వాగ్దానాలు చేసిండ్రు? ఎవరైనా అడిగినరా? ఇవాళ మళ్ళా కనబడకుండా పోతున్నారు.
ఎన్ని రోజులు పోతారు? పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది నెల రోజులల్లా. ఈ ఒక్కదానికి జవాబు లేదు. మళ్ళా ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నారు. ఎవ్వడు కూడా అడగలేదు. మోచేతుకు బెల్లం పెట్టిండ్రు తెలంగాణ ప్రజలకి. కాంగ్రెస్ వాళ్ళు మోచేతుకు బెల్లం పెట్టిండ్రు. ఇవాళ వీళ్ళందరి పాపం గరీబోళ్ళ ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ వాడికి ఏమవుతుందో చూద్దాం. దయచేసి అందరినీ కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్క చెల్లెల అన్నదమ్ములు అడుగుతా ఉన్నా, ఒకడు నిజాయితీగా నడిపిస్తున్నాడు దేశాన్ని నరేంద్ర మోడీ. ఒక్క ఆయననే నడుపుతున్నాడు నిజాయితీగా. ఆయన వెంబడి నిలబడి ఉండ్రి. ఇవాళ కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు. ఇన్నరామా, ఆయన వెంబడి నిలబడి ఉండ్రి. ఊకే మోసపోవద్దు. ఏమైంది? బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి. కవితను అరెస్ట్ చేయలేదు. ఏమైందండి? అందరు ఆగం పట్టిండ్రు పబ్లిక్ ని. అన్ని వాగ్దానాలు దొంగ వాగ్దానాలు చేసిండ్రు. అన్ని గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు. మోచేతుకు బెల్లం పెట్టారు గరీబులకి. ఇలా కవిత జైలుకు పోయింది. ఎడవైంది దోస్తి. ఎవరిది దోస్తి? ఓవైసీ తోటి నీ దోస్తి. డమ్మి క్యాండిడేట్లు పెడుతూ సిగ్గు లేకుండా మీది దోస్తి ఓవైసీ తోటి. ఎవరిది దోస్తి? బంగ్లాదేశ్ లో ఓట్ల కోసం పాకులాడేది మీది దిక్కుమాల దోస్తి. రోహింగ్యాల ఓట్ల కోసం పాకులాడే మీరు దిక్కుమాల దోస్తి. ఉన్న గుట్టలన్నీ కబ్జాలు పెట్టిస్తున్నారు వాళ్ళ కోసమే. దరిద్ర రాజకీయాలు చేస్తున్నారు మీరు. మీ కాంగ్రెస్ పార్టీ ఇందరు గరీబుల ఉసురు పోసుకుంటారు. ఎమ్మెల్యేకి ఇల్లే లేదు బోధల్లా. ఎమ్మెల్యేకి ఇల్లే లేదు. ప్రకాశ్ అన్న, నేను పోయి కొరట్లో నిలబడ్డా. నా పార్టీ ఆడ నాకు బలం చేసుకోవాలని. ఎమ్మెల్యే గెలిస్తే ఆర్మూర్ పోవాలన్నా? ఆర్మూర్ 30 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు జగిత్యాల పోవాలా 200 కిలోమీటర్లు బోధనకి వెళ్ళి. పనికి మాలిన రాజకీయాలు, పనికి మాలిన గ్యారంటీలు. పచ్చి మోసం. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయితే గానీ వీళ్ళకి బుద్ధి రాదండి. అప్పుడు నరేంద్ర మోడీ మీద వెనుక నిలబడుందమ్మా. మోడీ వెనుక నిలబడుంది. థ్యాంక్ యూ. ఏమైంది? మా ఆయన సూసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 6 months అవుతుంది. మాకు 3 years లో 2 పిల్లలు. అయితే వాళ్ళ తమ్ముళ్ళు నా మీద కేసు పెట్టిస్తారు. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. చంపేసిండ్రా అంటే అతను నా వల్లనే నేను రాలేననేసి చనిపోయిండారు. కానీ డెలివరీ అయింది మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నా. ఇప్పటికీ మాకు ఎప్పుడు కూడా కేసు కానీ ఎప్పుడు కానీ ఏమంటలేదు. మాట్లాడి విడ్రా చేపిద్దాం. ఇప్పటికీ పెన్షన్ కానీ దేని కూడా రాలేదు సార్. ఒకసారి ఎలక్షన్ అయినాక నా ఆఫీస్కి రా. ఆ ఓటు కేసులు వేసి నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. ఓకేనా?